ఛాంపియన్స్ ట్రోఫీలో మన టీమిండియా తమ ఫస్ట్ మ్యాచ్కి సిద్ధమైంది. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్తో దుబాయ్ వేదికగా ఆడబోతున్నారు. సో ఈ మ్యాచ్ అయితే ఇరు జట్లకు ఈ టోర్నమెంట్లో ఫస్ట్ మ్యాచ్. దీంతో ఎలా అయినా సరే ఈ మ్యాచ్లో గెలిచి బోని కొట్టాలని చూస్తారు. ఎస్పెషల్లీ ఛాంపియన్స్ ట్రోఫీ అంటే ఒక నాకౌట్ టోర్నమెంట్. ప్రతి మ్యాచ్లో కూడా గెలవడం చాలా ఇంపార్టెంట్. మెయిన్లీ నెట్ రన్ రేట్ మీద డిపెండ్ అవ్వకుండా సెమీఫైనల్కి వెళ్ళాలంటే 3 మ్యాచ్లు కూడా గెలవాలి గ్రూప్ స్టేజ్లో. అప్పుడే డైరెక్ట్గా సెమీఫైనల్కి వెళ్ళిపోవచ్చు. పైగా మన టీమిండియాకి చూసుకుంటే ఈ గ్రూప్లో ఇదే కాస్త ఈజీగా ఉండే మ్యాచ్. మిగతా 2 ఆపోనెంట్స్ అయిన పాకిస్తాన్ మరియు న్యూజిలాండ్, ఈ 2 జట్లతో పోల్చుకుంటే ఈ గ్రూప్లో ఇదే మనకి కాస్త వీక్ టీమ్గా కనిపిస్తుంది. సో మన టీమిండియా కనుక ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ టీంలో ఓడిస్తే మిగతా 2 మ్యాచ్ల్లో ఖచ్చితంగా గెలవాలనే ప్రెజర్ తగ్గుతుంది. అదే బంగ్లాదేశ్ టీం చూసుకుంటే అంత స్ట్రాంగ్ టీం కాదు. మెయిన్లీ మన టీమిండియా మీద వాళ్ళకి అంత మంచి రికార్డ్ లేదు. సో ఈ మ్యాచ్లో అయితే ఖచ్చితంగా మన టీమిండియాకే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎనివే ముందైతే మనం ఈ మ్యాచ్ యొక్క డీటెయిల్స్ చూద్దాం. అండ్ దెన్ హెడ్ స్టాట్స్, పిచ్ రిపోర్ట్, వెదర్ రిపోర్ట్, అలాగే ప్లేయింగ్ 11 ఇలా అన్ని విషయాల గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం. సో ముందుగా ఈ మ్యాచ్ యొక్క డీటెయిల్స్ విషయానికి వస్తే వెన్యూ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం. ఇన్ఫ్యాక్ట్ ఈ ఒక్క మ్యాచ్కే కాదు, మన టీమిండియా ఆడబోయే మ్యాచ్లన్నింటికి కూడా ఇదే వెన్యూ. సో ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో మన టీమిండియా ఆడబోయే ప్రతి మ్యాచ్ కూడా ఇదే వెన్యూలో ఆడబోతున్నారు. ఇక మ్యాచ్ యొక్క టైమింగ్స్ విషయానికి వస్తే ఆఫ్టర్నూన్ 2:30 PM నుంచి లైవ్ స్టార్ట్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ టోర్నమెంట్లో ప్రతి మ్యాచ్ యొక్క టైమింగ్స్ కూడా ఇవే. సో మనమైతే ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో మొత్తం 15 మ్యాచ్లు చూడబోతున్నాం. అండ్ ఈ 15 మ్యాచ్లు కూడా ఈ టైంకే స్టార్ట్ అవుతాయి, ఇంక్లూడింగ్ సెమీఫైనల్ అండ్ ఫైనల్ కూడా. ఇక బ్రాడ్కాస్టర్ విషయానికి వస్తే మీరు మొబైల్ ఈ టోర్నమెంట్ మొత్తాన్ని జియో హాట్‌స్టార్ యాప్లో లైవ్ చూడొచ్చు. లేదు టీవీలో లైవ్ చూడాలనుకుంటే స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్తో పాటు స్పోర్ట్స్ 18 నెట్వర్క్లో కూడా లైవ్ వస్తుంది. సో మీకైతే స్క్రీన్ మీద కంప్లీట్ డీటెయిల్స్ పెడుతున్నా. అంటే ఏ లాంగ్వేజ్లో ఏ ఛానల్లో లైవ్ వస్తుంది అనేది మీకు ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో దాన్ని బట్టి మీరు ట్యూన్ అయిపోండి. ఇక దుబాయ్ స్టేడియంలోని పిచ్ రిపోర్ట్ చూసుకుంటే చాలా వరకు లో స్కోరింగ్ వెన్యూ ఇది. అంటే ఈ గ్రౌండ్లో మనం ఎక్కువగా భారీ స్కోర్లు చూడడం. మెయిన్లీ ఇక్కడ వికెట్ స్లోగా ఉంటుంది. అది కూడా స్పిన్ బౌలర్స్కు కొంతవరకు ఎక్కువగా అనుకూలిస్తుంది. సో న్యాచురల్గానే దుబాయ్ వికెట్లో బాల్ అనేది బ్యాట్ మీదకే అంత ఈజీగా రాదు. ఎస్పెషల్లీ వన్డే ఫార్మేట్లో చూసుకుంటే చాలా ట్రిక్కీగా ఉంటుంది బ్యాటింగ్ చేయడం. అదే T20 ఫార్మేట్లో అయితే కాస్త రన్స్ కొట్టొచ్చు. సో దుబాయ్ గ్రౌండ్ అయితే వన్డే ఫార్మేట్లో బ్యాట్స్మెన్కు అంతలా అనుకూలించదు. అయితే అలా అని చెప్పి ఈ పిచ్ కేవలం స్పిన్ బౌలర్స్కి మాత్రం అనుకూలిస్తుందంటే అది నిజం కాదు. ఈ పిచ్ నుండి బోత్ స్పిన్నర్స్ అండ్ ఫాస్ట్ బౌలర్స్ ఇద్దరికి కూడా హెల్ప్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మనం ఆల్రెడీ ఒక స్టాట్ చెప్పుకున్నాం, ఈ గ్రౌండ్లో స్పిన్నర్స్ కంటే ఫాస్ట్ బౌలర్స్ ఎక్కువ వికెట్స్ తీసుకున్నారు. సో దుబాయ్ వికెట్ అయితే ఓవరాల్గా స్లోగా ఉండి బౌలర్స్కి ఎక్కువ అనుకూలిస్తుంది. బట్ అనుకూలించడం స్పిన్నర్స్కు మాత్రమే కాదు, ఫాస్ట్ బౌలర్స్ కూడా అనుకూలిస్తుంది. మెయిన్లీ రీసెంట్గా ఈ పిచ్కి సంబంధించి కొన్ని ఫొటోస్ అయితే బయటకు వచ్చాయి. అండ్ వాటిలో ఏముందంటే దుబాయ్లో ప్రజెంట్ వర్షం పడుతుందంట. అండ్ దీనివల్ల పిచ్ను అండర్ ది కవర్స్ ఉంచారంట. ఇన్ఫ్యాక్ట్ మ్యాచ్ స్టార్ట్ అయ్యే వరకు కూడా అలానే ఉంచొచ్చంట. సో ఇది కనుక జరిగితే ఖచ్చితంగా పిచ్ మీద మాయిశ్చర్ ఉంటుంది. అండ్ ఆల్సో లిటిల్ బిట్ గ్రాస్ కూడా వదులుతారు. దీంతో ఇనిషియల్గా ఫాస్ట్ బౌలర్స్కు బాగా అనుకూలించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎస్పెషల్లీ దుబాయ్ వికెట్ డే టైంలో బౌలర్స్కి ఎక్కువగా అనుకూలిస్తుంది. అది కూడా స్పిన్నర్స్ మిడిల్ ఓవర్స్లో ఎక్కువ వికెట్లు తీయచ్చు ఫస్ట్ బౌలింగ్ చేస్తే. కానీ చేస్తున్నప్పుడు మాత్రం బౌలర్స్కు మరీ అంత అనుకూలంగా ఉండదు. డ్యూ ఫ్యాక్టర్ వల్ల పిచ్ కొంతవరకు న్యూట్రల్గా మారిపోతుంది. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ప్రజెంట్ వర్షం పడుతుంది కాబట్టి డ్యూ ఫ్యాక్టర్ మరీ అంత ఎక్కువగా ఉండదు. అయితే మ్యాచ్ జరిగే రోజు వెదర్ రిపోర్ట్ చూసుకుంటే మాత్రం చాలా వరకు క్లియర్గా ఉంది. వర్షం పడే ఛాన్సెస్ కేవలం 10% మాత్రమే ఉన్నాయి. సో 2 జట్లు అయితే కండిషన్స్ని దృష్టిలో పెట్టుకుని బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. లేకపోతే బ్యాక్ ఫైర్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి ఏమైనా తేడా చేస్తే. బట్ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే మాత్రం ఎక్కువగా సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమ్స్కి అడ్వాంటేజ్ ఉంది. సో ఇప్పటివరకు ఈ గ్రౌండ్లో మొత్తం 58 వన్డే మ్యాచ్లు ఆడారు. అండ్ 58 మ్యాచెస్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 22 మ్యాచ్లో మాత్రమే గెలిచాయి. కానీ సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం మాత్రం 34 మ్యాచెస్లో గెలిచారు. మిగిలిన 2 మ్యాచ్లో ఒక మ్యాచ్ టైగా ముగిసింది, మరో మ్యాచ్లో రిజల్ట్ రాలేదు. ఇక ఈ గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే కేవలం 219 పరుగులుగా మాత్రమే ఉంది. సో ఈ స్టాట్స్ బట్టి మనకైతే 2 విషయాలు క్లియర్గా అర్థమవుతున్నాయి. ఈ గ్రౌండ్ అయితే ముందు చెప్పుకున్నట్టే అంత హై స్కోరింగ్ వెన్యూ కాదు. ఇన్ఫ్యాక్ట్ ఓవరాల్గా చూసుకుని ఈ గ్రౌండ్లో కేవలం 4 సార్లు మాత్రమే 300+ టోటల్స్ వచ్చాయంట. ఇక రెండో విషయం, ముందు బ్యాటింగ్ చేసిన టీం కంటే చేసిన టీమ్స్కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే దీని గురించి కూడా మనం ముందే చెప్పుకున్నాం. డే టైంలో పిచ్ బౌలర్స్కు బాగా అనుకూలిస్తుంది, మెయిన్లీ స్పిన్నర్స్కు. కానీ నైట్ టైంలో చూసుకుంటే డ్యూ ఫ్యాక్టర్ వస్తుంది కాబట్టి బ్యాట్స్మెన్కు కాస్త అనుకూలంగా మారుతుంది. సో వీటన్నింటి బట్టి చూసుకుంటే నో బ్రెయినర్, టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగే తీసుకుంటారు. మెయిన్లీ మన టీమిండియా హెవీ స్పిన్ అటాక్తో వెళ్తుంది కాబట్టి సెకండ్ హాఫ్లో బౌలింగ్ చేయడం అంత ఈజీగా ఉండదు. దీంతో మన వాళ్ళు టాస్ గెలిస్తే ఖచ్చితంగా ముందు ఫీల్డింగే తీసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ మనకి దుబాయ్ గ్రౌండ్లో చాలా వరకు టాస్ అనేది కీలకంగా మారుతుంది. ఎందుకంటే చాలా సందర్భాల్లో చూసాం, ఈ గ్రౌండ్లో ప్రీవియస్గా మల్టీనేషనల్ టోర్నమెంట్స్ జరిగినప్పుడు ఎక్కువగా టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకునే టీంలే మ్యాచ్లు గెలిచాయి. సో ఖచ్చితంగా ఈ మ్యాచ్లో 2 జట్లకు టాస్ అనేది కీలకంగా మారుతుంది. ఇక హెడ్ స్టాట్స్ విషయానికి వస్తే మనమైతే ప్రత్యేకంగా చెప్పుకునే అవసరం లేదు. మన టీమిండియా ఆల్ ది వే బంగ్లాదేశ్ టీంను డామినేట్ చేసింది. సో ఇప్పటివరకు 2 జట్ల మధ్య మొత్తం 41 వన్డే మ్యాచ్లు జరిగాయి. అండ్ ఈ 41 వన్డే మ్యాచెస్లో మన టీమిండియా 32 మ్యాచెస్లో గెలిచింది. కానీ బంగ్లాదేశ్ టీం 8 మ్యాచ్లో మాత్రమే గెలిచారు. మిగిలిన 1 మ్యాచ్లో ఫలితం రాలేదు. సో క్లియర్లీ ఓవరాల్ రికార్డ్ అయితే మన టీమిండియాకి అనుకూలంగా ఉంది.
అయితే చివరికి 2 జట్లు తలపడ్డ 5 వన్డే మ్యాచ్లో చూసుకుంటే మాత్రం సీన్ రివర్స్ అయింది. బంగ్లాదేశ్ టీం వాళ్ళు 3 మ్యాచ్లు గెలిచారు, మన టీమిండియా 2 మ్యాచ్లు మాత్రమే గెలిచింది. సో చివరికి 2 జట్లు బంగ్లాదేశ్లో జరిగిన ఒక బైలాటరల్ సిరీస్, ఆ తర్వాత ఏషియా కప్ అండ్ దెన్ వరల్డ్ కప్, ఈ 3 తలపడ్డారు. అండ్ ఈ 3 బంగ్లాదేశ్ వాళ్ళు మన మీద వన్డే సిరీస్ గెలిచారు. అలాగే తర్వాత ఏషియా కప్లో కూడా మన టీమిండియాని ఓడించారు. కానీ లాస్ట్ టైం వన్డే వరల్డ్ కప్లో మాత్రం ఓడిపోయారు. సో చివరికి 2 జట్ల మధ్య జరిగిన 5 వన్డే మ్యాచ్లు అయితే బంగ్లాదేశ్ టీంకు అప్పర్ హ్యాండ్ కనిపిస్తుంది. దీంతో మన టీమిండియా ఎక్కడ కూడా రిలాక్స్ అవ్వకూడదు. మేలీ చిన్న పామును కూడా పెద్ద కర్రతో కొట్టి చంపేయాలని సామెత ఉంటుంది చూడండి, దాన్ని ఫాలో అవ్వాలి. మన టీమిండియా ఎక్కడా కూడా బంగ్లాదేశ్ టీంను లైట్ తీసుకోకుండా తమ ఫుల్ పొటెన్షియల్ పెట్టి ఆడాలి. అప్పుడు ఈ మ్యాచ్లో మనకి ఈజీగా గెలిచే అవకాశాలు ఉంటాయి. ఇక ఐసీసీ ఈవెంట్స్లో 2 జట్లకి హెడ్ కౌంట్ చూసుకున్నా మన టీమిండియా అప్పర్ హ్యాండ్. ఇన్ఫాక్ట్ చాలా వన్ సైడ్ చేసేశారు. మొత్తం ఇప్పటివరకు 2 జట్లు అక్రాస్ ది ఫార్మాట్స్ ఐసీసీ ఈవెంట్స్లో 10 సార్లు తలపడ్డారు. అండ్ ఈ 10 మ్యాచ్లో మన వాళ్ళు 9 గెలిచేశారు, ఒక్కటి మాత్రం ఓడిపోయారు. అండ్ ఓడిపోయిన ఒకటి ఇప్పుడు 2007 సంవత్సరంలో. అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో చూసుకుంటే మాత్రం ఈ 2 జట్ల మధ్య ఒక్క మ్యాచ్ జరిగింది, అది 2017 సంవత్సరం సెమీఫైనల్ మ్యాచ్. సో ఆ మ్యాచ్లో అయితే మన టీమిండియా కంఫర్టబుల్గా బంగ్లాదేశ్ టీంని బీట్ చేశారు. సో ఐసీసీ ఈవెంట్స్లో అయితే మన టీమిండియాకు బంగ్లాదేశ్ టీం మీద చాలా మంచి రికార్డు ఉంది. ఇక పర్టికులర్గా ఈ మ్యాచ్ ఆడిపోయే బ్యాక్గ్రౌండ్లో 2 జట్ల యొక్క రికార్డు చూసుకుంటే మన టీమిండియాకు అన్బీటబుల్ రికార్డు ఉంది. సో మన టీమిండియా అయితే ఇప్పటివరకు ఈ గ్రౌండ్లో ఒక్క వన్డే మ్యాచ్ కూడా ఓడిపోలేదు. మొత్తం 6 వన్డే మ్యాచ్లు ఆడితే 5 గెలిచారు, ఒక మ్యాచ్ టైగా ముగిసింది. కానీ బంగ్లాదేశ్ టీం విషయానికి వస్తే మాత్రం 3 మ్యాచ్లు ఆడితే 2 ఓడిపోయారు, ఒక్కటే గెలిచారు. సో ఈ గ్రౌండ్లో అయితే మన టీమిండియాకు చాలా మంచి రికార్డు ఉంది. అట్ ది సేమ్ టైం బంగ్లాదేశ్ టీంకు అంత మంచి రికార్డు లేదు. కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవలసిన ఫ్యాక్ట్ ఏంటంటే మన వాళ్ళు గెలిచిన 5 మ్యాచ్ల్లో కూడా 4 సార్లు చేసే గెలిచారు, ఒకసారి ముందు బ్యాటింగ్ చేసి గెలిచారు. సో మన టీమిండియాకి అయితే ప్రీవియస్కి గ్రౌండ్లో లక్ కలిసి వచ్చింది. దీంతో ఈసారి కూడా మనకి టాస్ రూపంలో అదృష్టం కలిసి వచ్చి ముందు ఫీల్డింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ మ్యాచ్లు గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక బ్యాక్గ్రౌండ్ 2 జట్లకి హెడ్ స్టాట్స్ చూసుకుంటే థర్డ్ టైం మ్యాచ్ ఆడబోతున్నారు. ప్రీవియస్గా 2 జట్లు 2 సార్లు తలపడ్డాయి బ్యాక్గ్రౌండ్లో. అండ్ 2 మ్యాచ్లు కూడా మన టీమిండియా వన్ సైడ్ చేసి బంగ్లాదేశ్ టీం ఓడించింది. సో పాస్ట్ రికార్డ్స్ మరియు ఓవరాల్ స్టాట్స్ అన్నీ కూడా మన టీమిండియాకు అనుకూలంగా ఉన్నాయి. ఒక లాస్ట్ 5 వన్డే మ్యాచ్ స్టాట్లో మాత్రమే బంగ్లాదేశ్ టీం మన టీమిండియాను డామినేట్ చేశారు, కానీ మిగతా అన్నింటిలో కూడా మన వాళ్ళదే డామినేషన్. అయితే ముందు చెప్పుకున్నట్టే బంగ్లాదేశ్ టీంను మాత్రం మన వాళ్ళు ఎక్కడ కూడా తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే వాళ్ళు లాస్ట్ టైం ఛాంపియన్స్ ట్రోఫీలో ఏకంగా సెమీఫైనల్స్కి వచ్చేశారు. సో చివరిగా 2017 సంవత్సరంలో బంగ్లాదేశ్ టీంకి చాలా లక్ కలిసి వచ్చింది. వాళ్ళు తమ ఫస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ టీం ఓడిపోయినా నెక్స్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియాతో జరగాల్సింది రద్దు అయిపోయింది. అంటే థర్డ్ మ్యాచ్లో చూసుకుంటే న్యూజిలాండ్ టీం ఓడించేశారు. దీంతో బంగ్లాదేశ్ టీం అందరినీ సర్ప్రైజ్ చేస్తూ న్యూజిలాండ్ మరి ఆస్ట్రేలియా లాంటి జట్లను వెనక్కి నెట్టి మరీ సెమీఫైనల్కి వచ్చారు లాస్ట్ టైం. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని అయితే మన టీమిండియా బంగ్లాదేశ్ టీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మెయిన్లీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం వాళ్ళైతే కొంతవరకు డీసెంట్ స్క్వాడ్ని అసెంబుల్ చేయగలిగారు. సో పాకిస్తాన్ టీంలోనే బంగ్లాదేశ్ టీం కూడా కొంతవరకు అన్ప్రెడిక్టబుల్. బట్ ఈసారి వాళ్ళ టీంలో షకీబ్ ఉల్ హసన్ మరి లిటన్ దాస్ లాంటి ప్లేయర్స్ లేరు కాబట్టి వాళ్ళ మీద అంచనాలు చాలా తగ్గిపోయాయి. అదర్వైజ్ వాళ్ళు కూడా ఆఫ్ఘనిస్తాన్ లాగా ఒక అండర్ డాగ్ టీంలో ఉండేది. సో లిటన్ దాస్ ఫామ్లో లేడని చెప్పి బంగ్లాదేశ్ వాళ్ళు అతను పక్కన పెట్టేశారు. అండ్ షకీబ్ ఉల్ హసన్ మీద చూసుకుంటే బ్యాన్ పడింది, ఆ బౌలింగ్ యాక్షన్ బాగాలేదని చెప్పి. దీంతో 2 మెయిన్ ప్లేయర్స్ లేకుండా వాళ్ళైతే బరిలోకి దిగుతున్నారు. బట్ స్టిల్ వాళ్ళ బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో అయితే 2 సీనియర్ ప్లేయర్స్ ఉన్నారు, ముష్ఫిక్ ఇరామ్ మరియు మహమ్మదుల్లా. వీళ్ళిద్దరికీ చాలా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ వీళ్ళతో పాటు వాళ్ళ కెప్టెన్ నజ్ముల్ షాంటో మరియు తౌహీద్ రిదా ఈ ఫార్మాట్కు బాగా సరిపోయే ప్లేయర్స్. సో బ్యాటింగ్లో బంగ్లాదేశ్ టీంకు కొంతవరకు నమ్మదగ్గ ప్లేయర్స్ ఉన్నారు. బట్ వాళ్ళకున్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ బ్యాట్స్మెన్ ఎవరు కూడా ఎక్కువ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేయలేరు. రన్స్ అయితే కొడతారు కానీ అంత క్విక్ టైంలో కొట్టలేరు. దీనివల్ల ఆ టీం ఎక్కువ భారీ స్కోర్లు కొట్టలేకపోతుంది. ఇక బౌలింగ్లో చూసుకున్న టస్కిన్ అహ్మద్ మరియు ముస్తాఫిజుర్ రహమాన్ లాంటి 2 సీనియర్ ప్లేయర్స్ ఉన్నారు. సో వీళ్ళకి కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే మన టీమిండియా మీద ప్రీవియస్గా బాగా రాణించిన సందర్భాలు కూడా ఉన్నాయి. మెయిన్లీ ముస్తాఫిజుర్ రహమాన్ చాలాసార్లు మన టీమిండియాని ఇబ్బంది పెట్టాడు. సో బంగ్లాదేశ్ టీంలో ముష్ఫిక్ ఇరాహిం, మహమ్మదుల్లా, ముస్తాఫిజుర్ రహమాన్ వీళ్ళ ముగ్గురితో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే వీళ్ళతో పాటు స్పిన్నర్లు ఉండే మెహదీ హసన్ మిరాజ్, ఇతను కూడా చాలా డేంజరస్ ప్లేయర్. మెయిన్లీ మన టీమిండియాకి గత 5 మ్యాచ్లు బంగ్లాదేశ్ టీం మీద పూర్ రికార్డు ఉండడానికి ఇతను కూడా ఒక రీజన్. సో మన వాళ్ళు ఇప్పుడు మనం చెప్పుకున్న ప్లేయర్స్తో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇంకా వీళ్ళతో పాటు కొంతమంది ఎగ్జైటింగ్ ప్లేయర్స్ ఉన్నారు, లైక్ టాల్ బౌలర్ నహీద్ రాణా. అతనైతే చాలా మంచి పేస్తో బౌలింగ్ చేస్తున్నాడు. అలాగే మ్యాచ్లోకి బంగ్లాదేశ్ టీం నసూమ్ మహమ్మద్ లాంటి ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ని అయితే తీసుకురావచ్చు, ఎందుకంటే మన టీమిండియాలో చాలామంది రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉన్నారు. సో గతంలో అంటే బంగ్లాదేశ్ టీంకి షకీబ్ ఉల్ హసన్ ఉండేవాడు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్గా, దీంతో అతను ఆడించేసేవారు. ఇన్ఫాక్ట్ అతనికి కోహ్లీ లాంటి ప్లేయర్ మీద చాలా మంచి రికార్డు ఉంది. బట్ ఇప్పుడైతే వాళ్ళకి షకీబ్ ఉల్ హసన్ లేడు కాబట్టి నసూమ్ మహమ్మద్ లాంటి ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఆడించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ మ్యాచ్ కోసం బంగ్లాదేశ్ టీం యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే ఓపెనర్స్గా టంజీద్ హసన్ మరియు సౌమ్య సక్కర్ లేదా జాక్ రాలీ ఇద్దరు ఒకరు బరిలోకి దిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక తర్వాత నెంబర్ 3లో వాళ్ళ కెప్టెన్ నజ్ముల్ షాంటో, నెంబర్ 4లో తౌహీద్ రిదా, నెంబర్ 5లో ముష్ఫిక్ ఇరాహిం, నెంబర్ 6లో మహమ్మదుల్లా, నెంబర్ 7లో మెహదీ హసన్ మిరాజ్, నెంబర్ 8లో రిషాద్ హుసేన్ ఆర్ నసూమ్ మహమ్మద్, నెంబర్ 9లో తంజీబ్ సాకిబ్ ఆర్ నహీద్ రాణా, నెంబర్ 10లో టస్కిన్ అహ్మద్ మరియు నెంబర్ 11లో ముస్తాఫిజుర్ రహమాన్ బరిలోకి దిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక మన టీమిండియా విషయానికి వస్తే టోర్నమెంట్స్లో ఫేవరెట్స్గా బరిలో దిగబోతున్నారు. మిగతా టీమ్స్తో కంపేర్ చేసుకుంటే మన టీమే స్ట్రాంగ్గా కనిపిస్తుంది.
దీంతో ఖచ్చితంగా మన టీమిండియా మీద అంచనాలు ఎక్కువగా ఉంటే అలాగే ప్రెజర్ కూడా ఎక్కువ ఉంటుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని మన టీమిండియా ఈ మ్యాచ్లో ఎలాంటి ప్రయోగాలు చేయకుండా వెళ్తేనే బెటర్ అనిపిస్తుంది. అంటే మనమంతా ఒక ఐడియల్ ప్లేయింగ్ లెవెన్ అనుకుంటున్నాం, దాంతో వెళ్తేనే బెటర్. సో ప్రస్తుతానికైతే మన బ్యాట్స్మెన్ అంతా మంచి ఫామ్లో ఉన్నారు. ఇంగ్లాండ్ సిరీస్లో ఏదో ఒక మ్యాచ్లో రన్స్ కొట్టారు. మెయిన్లీ విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ వీళ్ళిద్దరికీ బంగ్లాదేశ్ టీం మీద చాలా మంచి రికార్డు ఉంది. అలాగే శుభ్మన్ గిల్ కూడా రెడ్ హాట్ ఫామ్లో ఉన్నాడు కాబట్టి అతను కూడా కీలకంగా మారుతాడు. సో మన టీమిండియా టాప్ ఆర్డర్ ఈ ఒక్క మ్యాచ్లోనే కాదు, ఈ టోర్నమెంట్ అంతా కూడా కీ రోల్ ప్లే చేయబోతుంది. ఎందుకంటే దుబాయ్ పిచ్ మీద మిడిల్ ఓవర్స్లో బ్యాటింగ్ చేయడం కష్టం. దీంతో టాప్ ఆర్డర్ దగ్గర నుండి ఎక్కువ రన్స్ రావాలి. ఇక మిడిల్ ఆర్డర్లో శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా మరియు రవీంద్ర జడేజా ఇలా 5 సూపర్ స్టార్స్ ఉన్నారు. అండ్ వీళ్ళందరికీ ఎక్స్పీరియన్స్ ఉంది, అలాగే రన్స్ కూడా కొట్టున్నారు. సో మన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ అయితే చాలా డెడ్లీగా కనిపిస్తుంది. నెంబర్ 1 నుండి నెంబర్ 8 అందరూ కూడా పెద్ద ఇన్నింగ్స్లు ఆడగలిగే క్యాపబిలిటీ ఉన్న ప్లేయర్సే. అయితే బౌలింగ్ విషయానికి వస్తేనే మాత్రం చాలా తెక్మక్గా ఉంది. మన వాళ్ళు స్పిన్నర్స్లో అక్షర్ పటేల్ మరియు జడేజా ఇద్దరిని ఆడిస్తారు. కానీ మూడో స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ని ఆడిస్తారు, లేకపోతే వరుణ్ చక్రవర్తిని ఆడిస్తారు అనేది ఒక క్వశ్చన్ మార్క్. సో నాకైతే దీని దగ్గర ఒక సింపుల్ ఆన్సర్ ఉంది. అదేంటంటే కుల్దీప్ యాదవ్ని ఆడించాలి. ఎందుకంటే అతనికి ఈ గ్రౌండ్లో చాలా మంచి రికార్డు ఉంది. 5 వన్డే మ్యాచ్లో 10 వికెట్లు తీసుకున్నాడు. యావరేజ్ బిలో 20 ఉంది. అలాగే స్ట్రైక్ రేట్ కూడా బిలో 30 ఉంది. సో కుల్దీప్ యాదవ్ అయితే ప్రీవియస్కి గ్రౌండ్లో మంచి రికార్డు ఉంది కాబట్టి ఎలాంటి ప్రయోగాలు చేయక్కర్లేదు, అతను ఆడిస్తే సరిపోతుంది. కానీ పేసర్స్ విషయానికి వస్తే ఒక పేస్ బౌలర్కి హర్షదీప్ సింగ్ ఫిక్స్ అయిపోయాడు. ఎందుకంటే అతని రీసెంట్ ఫామ్ చాలా బాగుంది. కానీ రెండో పేసర్గా షమీని ఆడిస్తారా లేకపోతే హర్షిత్ రాణాని ఆడిస్తారా అని చెప్పి ఒక డిబేట్ అయితే నడుస్తుంది. సో ఈ విషయంలో కూడా మన వాళ్ళు ప్రయోగం చేయకపోతేనే బెటర్, అంటే షమీతో వెళ్ళిపోతేనే బెటర్. ఎందుకంటే హర్షిత్ రాణాకి అసలు ఈ గ్రౌండ్ గురించి ఏమీ తెలియదు. కానీ షమీకు ప్రీవియస్కి గ్రౌండ్లో ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది. పైగా అతను టోర్నమెంట్ గడిచే కొద్దీ మన టీమిండియాకు కీలక బౌలర్గా మారుతాడు. సో అతనికైతే గేమ్ టైం ఇంకా కావాలి కాబట్టి షమీని ఖచ్చితంగా ఆడించాలి. లేదు ఇంగ్లాండ్ సిరీస్లో పెద్దగా ప్రామిసింగ్గా కనిపించలేదు, దీంతో షమీని పక్కన పెట్టేస్తాం, హర్షిత్ రాణాని తీసుకుంటామంటే ఇంకా మన వాళ్ళ కర్మ, ఏం చేయలేం మనం. సో ఫస్ట్ వన్డే మ్యాచ్కి అయితే మన టీమిండియా ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే ఓపెనర్స్గా రోహిత్ శర్మ మరియు శుభ్మన్ గిల్ బరిలో దిగుతారు. ఇక తర్వాత నెంబర్ 3లో విరాట్ కోహ్లీ, నెంబర్ 4లో శ్రేయస్ అయ్యర్, నెంబర్ 5లో కేఎల్ రాహుల్, నెంబర్ 6లో అక్షర్ పటేల్, నెంబర్ 7లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 8లో రవీంద్ర జడేజా, నెంబర్ 9లో కుల్దీప్ యాదవ్, నెంబర్ 10లో మహమ్మద్ షమి మరియు నెంబర్ 11లో హర్షదీప్ సింగ్. సో మన టీమిండియాకి ప్లేయింగ్ లెవెన్తో వెళ్తే పిచ్ ఎలాగున్నా సరే మేనేజ్ చేయొచ్చు. మెయిన్లీ మ్యాచ్కి ముందు పిచ్ అండర్ ది కవర్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు కాబట్టి మన వాళ్ళైతే 4 స్పిన్నర్స్తో వెళ్ళకపోవడమే బెటర్. సో మేబీ ఫ్యూచర్లో టోర్నమెంట్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ మన వాళ్ళైతే 4 స్పిన్నర్స్తో ఆడే స్కోప్ వస్తుంది. కానీ ఫస్ట్ మ్యాచ్ 4 స్పిన్నర్స్తో వెళ్ళిపోతామంటే కొంతవరకు డీలా పడిపోవచ్చు. సో అయితే మన టీమిండియా ఎలాంటి ప్రయోగాలు చేయకుండా ఐడియల్ ప్లేయింగ్ లెవెన్తో వెళ్తే బెటర్ అనుకుంటున్నా. లేదు ప్రయోగాలు చేస్తామంటే షమీ ప్లేస్లో వరుణ్ చక్రవర్తి వచ్చేస్తాడు, హర్షదీప్ సింగ్ ప్లేస్లో హర్షిత్ రాణా వచ్చేస్తాడు. సో నేనైతే మోస్ట్లీ మన టీం మేనేజ్మెంట్ ఆ బ్యాటింగ్ ఏమీ కదపకుండా బౌలింగ్ యూనిట్తోనే గేమ్స్ ఆడతారు అనుకుంటున్నా. చూడాలి మరి మన వాళ్ళు బౌలింగ్ కాంబినేషన్ ఎలా సెట్ చేసుకుంటారనేది. ఎనీవే ఫైనల్గా చూసుకుంటే ఈ మ్యాచ్లో మన టీం ఇండియాకి గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. బట్ మన వాళ్ళు అయితే అంత ఈజీగా తీసుకోకూడదు. ముందు చెప్పుకున్నట్టే బంగ్లాదేశ్ టీం కొంతవరకు డేంజరస్ టీం. సో మన వాళ్ళు ఏమాత్రం లైట్ తీసుకోకుండా ఈ మ్యాచ్ను జాగ్రత్తగా ఆడాలి. మెయిన్ వీలైతే ఈ మ్యాచ్ను భారీ తేడాతో గెలిచేందుకు ట్రై చేయాలి. ఎందుకంటే ఒకవేళ మనకి నెక్స్ట్ 2 మ్యాచెస్లో ఒక మ్యాచ్ ఓడిపోయినా సరే నెట్ రన్ రేట్ అనేది అంత ఎక్కువగా తగ్గిపోకుండా ఉంటుంది. సో మన వాళ్ళైతే ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ టీంని భారీ తేడా తోడించగలిగితే అది మనకి ఫ్యూచర్లో బాగా ప్లస్ అవుతుంది. సో లెట్స్ హోప్ మన టీమిండియా టోర్నమెంట్ను ఒక పెద్ద విక్టరీతో స్టార్ట్ చేయాలని చెప్పి కోరుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.